హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే ఎప్పటిలాగే మీకోసం ఈ వీడియోలో ఒక మంచి టెక్ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చేసాను. అదేంటి అంటే మన సబ్స్క్రైబర్స్ అనేది నాకు చాలా కామెంట్స్ అనేది వస్తుంది. కాబట్టి ఈ వీడియోలో నేను ఒక సబ్స్క్రైబర్ అడిగిన ఇన్ఫర్మేషన్ అయితే చెప్పబోతున్నాను. అంతేకాకుండా ఆ సబ్స్క్రైబర్ అడిగింది వచ్చేసి మనం నార్మల్గా ఇన్స్టాగ్రామ్ రీల్స్కి లేదా దేనికైనా పోస్ట్కి కామెంట్ చేస్తూ ఉంటాం. మనం చేసిన కామెంట్ మనకు తెలియకుండా బై మిస్టేక్ ఏదేదో టైప్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఆ కామెంట్ అనేది ఎలా డిలీట్ చేయాలో తనకి తెలియదంట. కాబట్టి ఈ వీడియోలో నేను ఆ ఇన్స్టాగ్రామ్ కామెంట్ అనేది ఎలా డిలీట్ చేయాలి అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఇన్స్టాగ్రామ్ అనేది ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ మనం ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసుకున్నాక సపోజ్ నేనైతే ఏదైనా ఒక రీల్కి కామెంట్ అనేది చేశాక దాన్ని ఎలా డిలీట్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను ఇక్కడ రీల్స్ అనేది ఓపెన్ చూడండి. ఈ రీల్ అనేది ఆల్రెడీ ఓపెన్ చేసేసాను. ఇక్కడ నేను ఈ వీడియోకి అనేది కామెంట్ అనేది డిసేబుల్ ఉంది. కాబట్టి సపోజ్ ఏదైనా ఒక రీల్, ఇదిగోండి ఈ రీల్కి అనేది నేను కామెంట్ చేస్తున్నాను. చూడండి, నేను ఇక్కడ ఈ రీల్కి హాయ్ అని కామెంట్ అయితే చేసేస్తాను. ఇక్కడ చూడొచ్చు, ఈ వీడియోకి ఆల్రెడీ కామెంట్ అనేది నాది పోస్ట్ అయిపోయింది 3 సెకండ్స్ ముందు. ఇక్కడ నేను ఇప్పుడు ఈ రీల్కి ఈ కామెంట్ ఇచ్చాం కదా, దీన్ని ఎలా డిలీట్ చేయాలో చూస్తాను. చూడండి, ఇక్కడ మనమైతే మెన్యూలోకి వెళ్ళిపోదాం, అంటే మన ప్రొఫైల్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ప్రొఫైల్లోకి వెళ్ళిపోయాక మీరు చూడొచ్చు, ఇక్కడ టాప్ రైట్ కార్నర్లో 3 డాట్స్ సింబల్ అయితే ఉంది. ఇక్కడ మనం ఆ 3 డాట్స్ సింబల్ పైన ట్యాప్ చేసేయాలి. ఇక్కడ ఆ 3 డాట్స్ పైన క్లిక్ చేశాక ఇక్కడ థర్డ్ ఆప్షన్ యువర్ యాక్టివిటీ అని కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసేసుకోండి. చేశాక ఇక్కడ మీరు చూడొచ్చు కామెంట్స్ అని సెకండ్ ఆప్షన్ వస్తుంది. దానిపైన క్లిక్ చేశాక ఇక్కడ చూడొచ్చు, నేను ఇంతకుముందు హాయ్ అని కామెంట్ అయితే చేశాను. నేను ఇక్కడ ఆ కామెంట్ అనేది డిలీట్ చేయాలి అనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ సెలెక్ట్ అని ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను ఈ కామెంట్ అనేది డిలీట్ చేయాలి అనుకుంటున్నాను. కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ కింద డిలీట్ అని ఆప్షన్ అయితే ఉంటుంది. దానిపైన క్లిక్ చేసేస్తే ఇక్కడ డిలీట్ అని క్లిక్ చేసేయాలి. అంతే, నేను చేసిన కామెంట్ అనేది ఆల్రెడీ డిలీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, ఇది చాలా సింపుల్ ప్రాసెస్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు ట్యాప్ బెల్ ఐకాన్. అంతేకాకుండా మీకు ఎలాంటి టెక్ డౌట్స్ ఉన్నా నాకు కింద కామెంట్లో చెప్పండి. నేను దానికి పక్కాగా వీడియో అనేది తీస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.